ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రణవీర్ ఇప్పుడు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఆ ఫోన్ సిగ్నల్స్ కూడా మన ఇంటి దగ్గరే చూపిస్తున్నాయి. రణవీర్ మన ఇంటి మీద బాంబు దాడి ఏమైనా ప్లాన్ చేశాడేమో సార్. సార్ మీరు అలర్ట్గా ఉండండి. నేను ఇంటి బయటకు వచ్చేసాను రాతోడు. ఆ 2 ఫోన్ సిగ్నల్స్ ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి వస్తున్నాయో ట్రేస్ చేసి చెప్పు. ఓకే సార్. ఆ నెంబర్ లొకేషన్ ట్రేస్ చేయి. ఓకే సార్. హలో రణవీర్. హలో హలో, అమరేంద్ర ఇంటి బయటకు వచ్చాడు. అదిగో కార్ దగ్గరకు వచ్చేస్తున్నాడు. వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి రణవీర్. ఏమైంది రాతోడు? సార్ ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేసావా? సార్ సిగ్నల్స్ కట్ అయ్యాయి సార్. రణవీర్ మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఎప్పుడు? జస్ట్ ఇప్పుడే సార్. సార్ నాకు తెలిసి రణవీర్ ఇంటి బయటే ఉండి ఉంటాడు సార్. ఇక్కడెవరూ లేరు సార్. ఇప్పటివరకు అక్కడే సిగ్నల్స్ చూపించాయి. ఓకే, రణవీర్ మళ్ళీ ఫోన్ స్విచ్ ఆన్ చేస్తాడు. కీప్ వాచింగ్. ఎస్ సార్. రణవీర్, నాతోనే ఆటలాడుతున్నావా? చెప్తా. అమ్మో అమ్మో, త్రుట్లో ప్రమాదం తప్పిందంటే ఇదేనేమో మనోహరి. నేను ఇలాంటి ప్రమాదాలు ఎన్నో తప్పించుకున్నాను. ఇలా టెన్షన్ పట్టం నీకు అలవాటైందేమో. నాకు చాలా భయంగా ఉంది. రణవీర్ని డిక్కీలోనే దాచలేక ఇంత కంగారు పడుతుంటే ఇంకా ఇంట్లో ఏం దాచగలం? రేపు అందరూ ఊరికి బయలుదేరే వరకే ఈ టెన్షన్. వాళ్ళు వెళ్ళిపోయాక రణవీర్ని ఈజీగా ఇంట్లోకి తెచ్చి దాచేయగలం. ఆ? అంటే అప్పటి వరకు రణవీర్ ఆ డిక్కీలోనేనా? ఊపిరాడక చస్తాడేమో. బ్రతికితే కాపాడదాం, చస్తే శవాన్ని పారేద్దాం. ఇంతకీ ఆ బాంబుని ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకా ఏమీ అనుకోలేదు. అనుకున్నాక చెప్తానులే, పద. అయ్యో బాబోయ్. ఏమండి, ఏంటండి మీరు ఇంకా నిద్రపోలేదా? నిద్ర పట్టట్లేదు బాగి. ఏమైందండి? ఏం లేదు. సరే నువ్వు పడుకో. రేపు పొద్దున్నే ప్రయాణం ఉంది కదా. సిటీలో ఏదో బాంబు దాడి జరగబోతున్నట్టు, ఆ కేసు మీరే చూస్తున్నట్టు రాతోడు చెప్పాడు. మీరు లేకుండా నన్ను సీమంతానికి ఎలా పంపాలా అని మీరు టెన్షన్ పడుతున్నారు కదా. కావాలంటే మా నాన్నకి ఏదో ఒకటి సర్ది చెప్తానండి. సీమంతం క్యాన్సిల్ చేద్దాం. లేదు బాగి, ఆ సీమంతం జరగాలి. అది ఆపకూడదు. కానీ మీరు టెన్షన్లో ఉన్నారు కదండి. నా టెన్షన్ రణవీర్ గురించే. వాడిక్కడిక్కడే తిరుగుతున్నాడు.
టెన్షన్ ఏం లేదు బాగి. సరే నువ్వు పడుకో. చంబా చంబా నేనే అరవకు దిగు. ఈ టైంలో ఎందుకు వచ్చావు? ఎందుకేంటి, రణ్వీర్ని లోపలికి తీసుకురావద్దా? నువ్వేమో గురక పెట్టి నిద్రపోతున్నావు. మర్చిపోయాను మనోహరి. సరే చూడు, అందరూ నిద్రపోతున్నారు. త్వరగా వెళ్ళి రణ్వీర్ని లోపలికి తీసుకొద్దాం. అమరేంద్ర చూస్తే? తను కూడా నిద్రపోతున్నాడు. పద వెళ్దాం. పద. నువ్వు ఇక్కడే ఉండి ఎవరైనా బయటకు వస్తారేమో చూడు. నేను వెళ్ళి రణ్వీర్ని తీసుకొని వస్తాను. నీ దగ్గర కారు తాళాలు లేవు కదా, డిక్కీ ఎలా తెరుస్తావు? ఇలా నువ్వు ఇక్కడే ఉండు. త్వరగా వెళ్ళు. అయ్యో, ఈ మనోహరి దొరికేసేలా ఉంది. మనోహరి త్వరగా రా.